4 lakhs ఇచ్చినప్పుడు మన స్క్రీన్ షాట్ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ మధు గారికి పెట్టాను. ఓకే అండి, అమౌంట్ రిసీవ్ అయింది చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఓకే అని చెప్పేసి నెక్స్ట్ ప్రాసెస్ అప్లికేషన్ అతనికి ఏమేం కావాలో మొత్తం మేము పంపించడం అయింది. పంపించిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ చేసామండి. నెక్స్ట్ 5 lakhs పేమెంట్ చేశాను. 5 lakhs పేమెంట్ వాళ్ళ కిచెన్ లో ఎవరో పనిచేసే అతను, నార్త్ ఇండియా అతను, గుజరాత్ అతను అంట, అతను ఇచ్చారు. ఏంటంటే గుజరాత్ అని చూపిస్తుంది, నేను ఎందుకు పేమెంట్ చేయాలి గుజరాత్ అని అన్నాను. లేదండి, మా దగ్గరే పనిచేస్తుంటారు, ఇండియాకి అమౌంట్ పంపించాలంటున్నారు, ఇంత అమౌంట్, నేను అతని దగ్గర నుంచి పౌండ్స్ తీసుకుంటాను, మీరు ఐఎన్ఆర్ అతను ట్రాన్స్ఫర్ చేయండి అన్నారు. ఓకే అని చెప్పేసి నేను ఐఎన్ఆర్ ట్రాన్స్ఫర్ చేశాను అండి. నెక్స్ట్ అప్లికేషన్ స్టార్ట్ చేశారు, ప్రాసెస్ మాది. అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీసా కోసం అని చెప్పేసి మన కంపెనీకి ఏదైతే ఉందో మాకు సిఓఎస్ ఇవ్వడానికి అని చెప్పేసి ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటామన్నారండి. మా వైఫ్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూ అటెండ్ అయింది. ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత 3 times 2 numbers ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఓకే అండి, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇంటర్వ్యూ సక్సెస్ అయింది, మీకు కాస్ట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారండి. దాని తర్వాత మధు గారు రిమైనింగ్ అమౌంట్ పే చేయండి అని చెప్పేసి అన్నారు.